టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బనకచెర్ల బద్మాష్గిరికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి, కేసీఆర్? ఇవాళ హరీష్ మాటలో చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్. రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలి పేరు ఆయనదే. చంద్రబాబు రేవంత్ మధ్య చీకటి ఒప్పందం. నిజంగా వీళ్ళిద్దరూ గురు శిష్యులే కదా. ఆయన మాటల్లో నిజాయితీ ఉన్నట్టుగానే కనపడుతున్నది మనకు. వాళ్ళ మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నది కాబట్టి ఈరోజు వరకు కూడా మొత్తం గతంలో చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తిరిగి రేవంత్ రెడ్డి రూపంలో ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు నిజంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ద్రోహం చేసిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డిది. ఇవాళ నేను 12 ఏళ్ళ సర్వీసు అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్టెండ్ చేయకముందు ఆ 7 ఏళ్ళ సర్వీసు ప్లస్ ఆయన ఎక్స్టెండ్ చేసినాక 5 ఏళ్ళు కలిపితే 12 ఏళ్ళ సర్వీసు ఇవాళ వదులుకొని 3 లక్షల ఉద్యోగం వదులుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ కోసం నేను అప్లై చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిగా నేను వరంగల్ టికెట్ అది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు కొప్పులరాజు గారి సాక్ష్యం పక్కనే. అలాగే మన కాంగ్రెస్ తెలంగాణ నాయకులు అక్కడంతా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారు 2013 నుండి మొదలుకుంటే మొన్నటి భారత్ జోడో యాత్ర వరకు ఈవెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన రిజర్వేషన్ల విషయంలో తప్పు అంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను అందుకు పోలే. కానీ భారత్ జోడో యాత్ర వరకు నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ నిజ స్వరూపం, కాంగ్రెస్ నిజ స్వరూపం తెలిసిన తర్వాత అది తెలంగాణ ఉద్యమకారులకు ఒక టికెట్ ఇయ్యని విషయం తెలిసిన తర్వాత కనీసం కేసీఆర్ బెటరు తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమకారులకు కావచ్చు, ఒక ప్రొఫెసర్ సీతారాం నాయక్ కావచ్చు, ఇంకా అనేక మందికి ఆయన టికెట్లు ఇవ్వడమే కాకుండా గుర్తింపు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఆయనే బెటర్ అని నాకు ఎప్పుడు అర్థమైందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పదవులను బట్టి అర్థమైంది. నాకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా సరే వరంగల్ పార్లమెంట్ టికెట్ రాకుండా చేసింది ఎవరు? ఏమి ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు, ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇదే కడియం శ్రీహరి కాదా? ఇట్లాంటి నా ఒక్కరిదే కాదు, చాలా మందికి చాలా దుర్మార్గంగా తెలంగాణలో నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళందరికీ ద్రోహం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇవాళ హరీష్ రావు మాటలు చూస్తే దాంట్లో వాస్తవం అని అనిపిస్తుంది. అదేంటంటే రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలి పేరు ఆయనదే. 100% ఇది ఉస్మానియా కేంద్రంగా దెబ్బలు పడ్డ నాగం జనార్దన్ రెడ్డిని అడిగినా చెప్తాడు రేవంత్ రెడ్డి చరిత్ర. ఇవాళ ఎవరిని అడిగినా రేవంత్ రెడ్డి చరిత్ర చెప్తారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు సంకనాకి, చంద్రబాబు సర్వానంగా సంకనాకడమే కాకుండా ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారి ఈరోజు మైనార్టీలను, దళితులను, దళిత క్రైస్తవులను మోసం చేసి కులగణనలో నీవు ముస్లింలకు బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పినోనివి. మరి క్రైస్తవులలో బీసీ క్రైస్తవులు ఎంతమంది, ఓసీ క్రైస్తవులు ఎంతమంది, దళిత క్రైస్తవులు ఎంతమంది ఎందుకు చెప్పలే వాళ్ళ లెక్క? ఈవెన్ దళిత ముస్లింల లెక్క ఎందుకు చెప్పలేను? కులగణనలో వీళ్ళు కులాలకు సంబంధించిన కాదా? అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాకపోతే వీళ్ళ లెక్కలు తెచ్చటమే కదా. వీళ్ళ లెక్కలు ఎందుకు బయటపెట్టలేదు నువ్వు అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ అడుగుజాడలు నడుస్తున్నావు కాబట్టి వీళ్ళ లెక్కలు బయటపెట్టలే. ఇవాళ స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హరీష్ రావు ఏదైతే ఇవాళ లెక్కలు చెప్తున్నాడో కృష్ణ జలాల్లో 299 టీఎంసీలకు తెలంగాణ వాటగా బీఆర్ఎస్ అంగీకరించిందని అబద్ధాలు చెప్తే నాలుక చీరేస్తాం అంటున్నాడు. మరి అలా ద్రోహి కేసీఆర్ 200 టీఎంసీ 299 టీఎంసీలకు ఆయన అంగీకారం తెలిపి సంతకం పెట్టిండని చెప్పేసి రేవంత్ రెడ్డి పత్రాలు చూపెడుతున్నాడు. అట్లాగే గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2013 నవంబర్లో శ్రీకృష్ణ కమిటీ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది కూడా. ఆ నివేదిక అసెంబ్లీలో కూడా పెట్టారు.
ఆ విషయం తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే ఆ డాక్యుమెంట్ని విడుదల చేస్తానని చెప్పారు. 299 టీఎంసీల లెక్కకు ద్రోహి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ కారణం. ఈ రాచపుండు ఆయనకే కారణం. ఈ రాచపుండును రగిలించింది ఆయనే. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ సూచన మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును వాపసు తీసుకునే సెక్షన్ 3ని సాధించిందని చెప్పారు. దానిపై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయని, ఇది తెలియకుండానే అమాయక చక్రవర్తి 500 టీఎంసీలు చాలని గతంలో చెప్పారని, 2020 అక్టోబర్ 2న కేసీఆర్ అప్పటికే కేంద్ర మంత్రి షెకావత్ రాసిన లేఖలో సముద్రంలో వృధాగా కలుసుకున్న 3000 టీఎంసీల్లో 1950తో పాటు ప్రస్తుతం 968 టీఎంసీలను కలుపుకొని 2918 టీఎంసీలు తెలంగాణ హక్కుగా రావాలని పేర్కొన్నారని చెప్పాడు. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోండి అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి వరద జలాల్లోనే వాడనంత తక్కువ నీటిని 28% వాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా నీళ్లు వాడిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన ఘాటుగా విమర్శించారు. బాబు బంగారము బీఆర్ఎస్ చచ్చిన పామ. ఇవాళ ఈ మాటలోనే తెలిసిపోతుంది బాబు ఇవాళ బనకచెర్ల కట్టి తెలంగాణకు నష్టం కలిగించిన కుట్రలు చేస్తున్న చంద్రబాబు నీ దృష్టిలో బంగారం, దాన్ని అడ్డుకోవడానికి పోరాడుతున్న బీఆర్ఎస్ చచ్చిన పామ అని సీఎంను హరీష్ ప్రశ్నించారు. ఒక్కసారి ఓడినంత మాత్రాన గులాబీ పార్టీ చచ్చిన పామ అయితే చాలా రాష్ట్రాల్లో అదిగా ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఏమనాలని నిలదీశారు. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నడూ గెలవలేదు కదా, దాన్ని ఏమనాలి? ఈవెన్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన ఎంపీని కోల్పోయాడు, ఎమ్మెల్సీని కోల్పోయాడు, తన కాన్స్టిట్యున్సీలో ఉన్న సిట్టింగ్ తన స్థానాన్ని కోల్పోయాడు. అలాగే తను ఉంటున్న ఇల్లు ఏదైతే తన ఇల్లు ఉందో, తనకు ఉంటున్న అధికారిక నివాసం ఏదైతే ఉందో, తన సొంత నివాసం ఏందో అక్కడ జూబ్లీ హిల్స్లో అది కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోయి ఇవాళ నేను తురుముకానని మాట్లాడుతున్నాడు, ఆ సత్యనపావం బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నాడు. ఇది ఎంత మేరకు కరెక్టు? ఇది చంద్రబాబు బంగారం అయితే మరి బీఆర్ఎస్ సత్యనపావం అయితే నువ్వేంది రేవంత్ రెడ్డి? నువ్వు అంతకంటే దుర్మార్గం కదా. నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ద్రోహం చేసింది కదా, తెలంగాణ ఎడారి చేసింది కదా, తెలంగాణలో బలిదానాలకు కారణమైంది కదా. మరి ఇట్లాంటి పార్టీ ఇవాళ తెలంగాణకు ఉద్ధరించిన పార్టీని చెప్పుకోవాలా మేము? తెలంగాణను మొత్తం ఇలా టీడీపీ ఎంత ద్రోహం చేసిందో కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ ద్రోహం చేసింది. మీ ఇద్దరు దొంగలు ద్రోహులు తెలంగాణ విషయానికి వస్తే. ఆ మాటకు వస్తే ఈ విషయంలో కేసీఆర్ బెటర్. ఇలా బనకచెర్ల బద్మాష్గిరి రాజకీయాలు చేస్తూ కృష్ణ గోదావరి నీటిని వాస్తవాలను వక్రీకరిస్తూ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ తెలంగాణ ద్రోహుల్లో నంబర్ 1 ద్రోహిగా మిగిలింది తెలుగుదేశం పార్టీ కాదా? తెలంగాణ ద్రోహుల్లో నంబర్ 1 ద్రోహిగా కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ తెలంగాణ సాధించిన చరిత్రలో ఉన్నాడు. సరే, ఆయన అవినీతికి పాల్పడవచ్చు, కుటుంబం రాజకీయాలు చేయొచ్చు, ఆయన విషయంలో నీకంటే ఎక్కువ 100 రెట్లు ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తిని నేను. సరే, రాజకీయంగా నువ్వు చేయొచ్చు, బట్ సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం నేను పని చేసిన, అధికార లక్ష్యం కోసం నువ్వు పని చేసినావు. నా ఉద్యోగాన్ని వదులుకున్నా, పదవి కోసం అడ్డమైన గడ్డి తిన్నావు. నేను నా లక్షలు నేను 30 ఏళ్ళు సాధించిన ప్రొఫెసర్ ఉద్యోగం, డీన్ పోస్టు తృణప్రాయంగా వదిలేసిన, లక్షలాది ఉద్యోగాన్ని వదిలేసిన. నీకంటే నేను 100 రెట్లు బెటర్. అట్లాంటిది నాకు ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వను. ఇదా నీ పద్ధతి? ఇదా నీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం? సో కాబట్టి మనం ఇవాళ బనకచెర్ల బద్మాష్గిరిలో రేవంత్ రెడ్డి మొదటి వాడా లేకపోతే కేసీఆర్ మొదటి వాడా అని తేలిస్తే తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు నీదే. అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యావు, మంచిగా పరిపాలన చేయి. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ నువ్వు, ఆ వైరస్ విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా మాత్రమేనని చెప్పేసి హరీష్ రావు చాలా ఘాటుగా విమర్శించాడు. ఇవాళ ఆయన విషయాలు ఆయన ప్రజాభవన్ వేదికగా 2024 జూలై 6న జరిగిన సమావేశంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే బనకచెర్లకు అప్పుడే పునాది పడింది అని చెప్పేసి విజయవాడలో ఏపీ సీఎం కలిసి విజయవాడ బడ్జెట్ తిని బనకచెర్లకు మద్దతు తెలిపింది
నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సొక్కమని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏషాలు తెలియదు ఎవరికి. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య లవ్ ఏంది? సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏందో అర్థం కావడం లేదని హరీష్ రావు అన్నారు. బయటగడ్డలో పిల్లలు కుంగితే 2 రోజుల కేంద్రము సంస్థల్ని పిలిపించారని, ఎస్ఎల్బీసీ మొత్తానికి కూలిపోతే ఎన్డీఎస్ ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతీశారని, వారి మధ్య ఉన్న లవ్ ఏందని హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ 2 పార్టీలు కలిసి, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ కలిసి ఇవాళ ఉత్తరాది పార్టీలు, తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలు, ఇవాళ దక్షిణాదిని అణిచివేసిన పార్టీలు, ఈ పార్టీలా ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడేది? ఈ పార్టీలా ఇవాళ కృష్ణా గోదావరి రివర్ బేసిన్స్ సంబంధించి వీరే కదా నీటి వాడకాలు పంపకం జరగకుండా అడ్డం పడి ఇప్పటిదాకా గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంటే మీరు కదా ఆడుతున్న నాటకాలు, మీరు కదా తెలంగాణకు ద్రోహులుగా ఉన్నవాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ను తెలంగాణ ద్రోహుల పార్టీగా చేయాలని ముద్ర వేస్తుంది మీరు కదా. సో కాబట్టి ఇవాళ ఖచ్చితంగా D6 D-JAC తెలంగాణ పక్కా లోకల్ పార్టీ, తప్పు నిర్ణయం చేయగా అదొక లోకల్ పార్టీ. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. ఆ విషయం జగమెరిగిన సత్యం. తప్పకుండా ఆ పార్టీ ఇవాళ రానున్న రోజుల్లో మేము ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధం. ఆ పార్టీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ మీ మిత్రులు ఎవరో, మీ శత్రులు ఎవరో అని చెప్పేసి బీఆర్ఎస్ గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే రేవంత్ రెడ్డి వాటర్ మ్యాన్. ఇది అందరికీ జగమైన సత్యమే. సరే, కేసీఆర్ చేసిన తప్పులు లేవని నేను అనట్లేదు, కానీ ఇప్పటికైనా ప్రజలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు ఈ దోపిడీదారుల యొక్క రాజకీయాలను గమనించాలి. మనం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు పోయి ఏ దోపిడీదారు అయితే మనకు కొంతలో కొంత మేలు అనుకున్నప్పుడు ఆయనతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా అడుగులు వేద్దాం. రానున్న రోజుల్లో ఎవరు నిజంగానే తెలంగాణ ద్రోహులు, నా దృష్టిలో ఈవెన్ కేసీఆర్ కూడా ద్రోహే తెలంగాణకి, బడుగు బలైన వర్గాలకి. రేవంత్ రెడ్డి ద్రోహి, కిషన్ రెడ్డి ద్రోహి. సో వీళ్ళంతా కూడా ఈ ఆధిపత్య కులాలు, దోపిడీ కులాల యొక్క కూటమి, ఇవాళ ఈ అగ్రవర్ణాల కూటమి. సో దానికి ప్రత్యామ్నాయ కూటమి రాబోతున్నది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ యొక్క కామెంట్స్ కూడా రాయండి. ఇవాళ ఈ తెలంగాణకు ద్రోహులు ఎవరు, తెలంగాణకు మరకచల్ల బద్మాషిగిరి చేస్తున్నది ఎవరు? ఆ బద్మాషిగిరి చేస్తుంది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు దొందుతుంది. ఈ దొందు కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ ముగ్గురు తెలంగాణ ద్రోహులే అని D6 D-JAC భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ.